ప్రైజ్ ద లార్డ్. స్నేహితులారా, కొందరి జీవితాలను మనం పరిశీలించి చూసినట్లయితే మరి వాళ్ళ లోపల ఎటువంటి మంచితనము అనేది కనబడదు. కుటుంబంలోని మొత్తము ఎవరిని చూసినా వాళ్ళ లోపల ఏమాత్రం కూడా మంచితనం ఉండదు. వాళ్ళ లైఫ్లో అన్నీ తప్పుడు మార్గాలలోనే జీవిస్తూ ఉంటారు. అయినా వాళ్ళు ఒకలాంటి సక్సెస్ఫుల్ లైఫ్లో ముందుకెళ్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళని చూసినప్పుడు మనకేమనిపిస్తుంది? ఏంటి నేను ఇంత యథార్థంగా ఉన్నాను, నా కుటుంబము, నేను దేవుని యందు భయభక్తులు కలిగి మంచి యథార్థతతో ముందుకు నడుస్తూ ఉన్నాము. అయినా మా జీవితమేమో ఏమంత అభివృద్ధి చెందినట్టు ఉండట్లేదు. వంకర త్రోవలలో పోయే వాళ్ళేమో చక్కగా ఆశీర్వదించబడినట్టు కనబడుతూ ఉన్నారు. అసలు ఏంటి ఇదంతా అని ఒక్కొక్కసారి మనం విసుగుపడుతూ ఉంటాం. నాతోటి కొందరు స్నేహితులు అన్నారు కూడా, అట్లాంటి వాళ్ళే బాగుంటారు అని. నిజమే స్నేహితులారా. మరి అలా చూసినప్పుడు ఆ విసుగుదలతో మనకు ఆ మాట వస్తుంది, కానీ మరి అది సరి అయిన ఉద్దేశం అయితే కాదు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో ఒక చక్కని మాట ఉంటుంది. యాకోబు పత్రిక మరి మొదటి అధ్యాయము నేను చదువుతున్నాను. 14వ వచనం నేను చదువుతున్నాను. యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 14వ వచనం మీరు తప్పకుండా చూడాలి. తర్వాత, ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. ఇక్కడ ఏముంది అని అంటే, వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు, నేనెందుకు ఇలా ఉన్నాను అని అంటే, నీ సంగతి కాసేపు పక్కన పెడదాం. మన ఎదుటివారు తప్పుడు మార్గాలలో ముందుకెళ్తూ కూడా వాళ్ళు ఆశీర్వదించబడిన స్థితిలో ఉన్నట్టు కనబడుతూ ఉన్నారు. ఎందుకు అనే ప్రశ్న మనకుంటుంది. అయితే వాళ్ళు ఎందుకు ఆశీర్వదించబడుతున్నారు అనే విషయము తర్వాత ఆలోచిద్దాం. మొదట వాళ్ళు చేసేది ఏంటి అని అంటే, వాక్యంలో ఇప్పుడు మనం చదివాం. ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరులు కొల్పబడిన వాడై పాపమును కనును. ఆ పాపము పరిపక్వం ఏమవుతుందంట? మరణాన్ని కంటది. ఎవరైనా ఇప్పుడు జనరల్గా మనము స్త్రీలము మరి గర్భం ధరించినప్పుడు పరిపక్వత అనేది ఎప్పుడు వస్తుంది? 9 నెలల తర్వాత పరిపక్వత అనేది చెంది ఆ శిశువు బయటికి రావడం జరుగుతుంది. అలానే పాపపు జీవితంలో ఎవరైతే ఉన్నారో వారికి ఒక సమయం అంటూ ఉంటుందంట. ఆ పాపము గర్భము ధరించి ప్రెగ్నెన్సీతో ఉంటారు. గర్భము ధరించి ఏమవుతుంది? సరి అయిన పరిపక్వత చెందిన తర్వాత మరణానికి అప్పగించబడతారు. దేవుని బిడ్డలారా, మనం పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి చూస్తే, దేవుని చేత నా హృదయానుసారుడు అనే పేరు పొందాడు. ఎవరు చెప్పగలరా? దావీదు మహారాజు. అలాంటి నా దేవుని నోటి ద్వారా నా హృదయానుసారుడు అనే సాక్ష్యం పొందిన ఆ గొప్ప వ్యక్తి ఎంత పెద్ద పొరపాటు చేశాడు. యుద్ధకాలమున అందరూ రాజులు యుద్ధానికి వెళ్ళే సమయం అంటది. అయితే దావీదు మహారాజు యుద్ధానికి వెళ్ళకుండా ఇంట్లో ఉండడము మొదటి తప్పు. మరి అలా తప్పు చేసి ఉన్న వ్యక్తి రెండవ తప్పు ఏం చేశాడు? సాయంకాలం పూట తన కోట పైన తిరుగుతూ ఒక స్త్రీని చూడడం. చూసిన వెంటనే ఏమైంది? దురాశ. ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడతాడు.
దావీదు మహారాజు చేసింది అదే. తన స్వకీయమైన దురాశ తన లోపల ఎప్పుడైతే ఆ ఆశ అనేది కలిగిందో ఏమైంది, ఈడవబడ్డాడు. అంటే ఆ శోధన అనేది తను లాక్కెళ్ళింది ఆమె వైపు. అలా లాక్కెళ్ళడము ఇంకేమైంది, తన దూతలను పిలిపించి ఆమెను తన దగ్గరికి పిలిపించుకోవడం. తన స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి మరులు కొల్పబడిన వాడై అని ఉంటుంది వాక్యంలో. మరులు కొల్పబడము అంటే నేను చేసేది సరి అయిందే అని అనుకోవడం. అవ్వ కూడా అనుకుంది కదా అదే, ఏమవుతుంది ఈ పండు తింటే అని. అది మరులు కల్పబడడం అంటే నేను చేసేది సరైనదే, ఏమవుతుంది అనుకున్నాడు దావీదు మహారాజు. కాబట్టి దూతల ద్వారా మరి తనను పిలిపించుకోవడం, తర్వాత పాపాన్ని గర్భం ధరించాడు దావీదు మహారాజు. అలా పాపము అనేది పరిపక్వత ఎప్పుడు చెందింది దావీదు రాజు చేసిన పాపము అని అంటే ఆమె ద్వారా మరి కుమారుణ్ణి కనడం. ఆ కుమారుడు పుట్టడమే యెహోవా మొత్తినందున జబ్బుతో తను చనిపోవడం జరుగుతుంది. ఇంకా అక్కడ దావీదు మహారాజు ఉపవాస ప్రార్థనలు చేస్తాడు, ఈ బిడ్డను బ్రతికించు అని. కానీ దేవుడు బ్రతికిస్తాడా? సమ్మతించాడు దేవుడు. కాబట్టి ఆ బిడ్డ చనిపోయాడు. పాపాన్ని కనగా పాపము పరిపక్వమై ఏమైంది, మరణాన్ని కన్నది దావీదు మహారాజు జీవితంలో. కాబట్టి దేవుని బిడ్డలారా, పాపంలో ఉండి వాళ్ళు పైకి ఎదుగుతున్నారు అని అనుకుంటాం. కానీ ఆ పైకి ఎదగడం ఏంటి అనంటే పాపముకు పరిపక్వత అనే ఒక సమయం ఉంటుంది. ఆ సమయం మట్టుకు వాళ్ళు ఎదుగుతూనే ఉంటారు. కానీ ఒకానొక సమయంలో అది పరిపక్వత చెందిన తర్వాత దేవుని ఉగ్రత ఎదుర్కోవాల్సి వస్తుంది. అక్కడి నుండి ఎవరూ తప్పించలేరు వాళ్ళని, ఎవ్వరూ తప్పించలేరు. కాబట్టి నా ప్రియ స్నేహితులారా, తప్పుడు మార్గాలలో వెళుతూ వాళ్ళేమో ఆశీర్వాదకరంగా ఉన్నారు, మేమేమో ఇంత యథార్థంగా ఉండి ముందుకెళ్ళలేకపోతున్నాం. ఎలా ఉన్న వాళ్ళం అలానే ఉంటున్నాం. మా పిల్లల ద్వారా కానీ కుటుంబంలో కానీ పెద్ద ఆశీర్వాదంగా మేము ఉన్నట్టు అనిపించట్లేదు. ఇంత మేము దేవుణ్ణి నమ్ముకున్నాం, మాకేం ఫలితం వస్తుంది అని ఇలా నిరాశ నిస్పృహలకు వెళ్తూ ఉంటాం. కానీ దేవుని బిడ్డలారా, మనం వెళ్ళేది సరి అయిన మార్గంలో వెళ్తున్నాం కాబట్టి నిత్య జీవంలో మనకు ఫలితం కనబడుతుంది. దేవుడు మన జీవితంలో, పిల్లల జీవితంలో మేళ్లను ముందుకు చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి తొందరపాటు ఆలోచనలు ఆలోచించకుండా దేవునిపై నిరీక్షణ కలిగి ముందుకు నడుద్దాం. అదేవిధంగా మరి తప్పుడు మార్గాలలో ఉంటూ మేం బాగున్నాం అనుకునే వాళ్ళు దయచేసి ఇప్పటికైనా సరి చేసుకుందాం. మరి దేవుని ఉగ్రతలోనికి వెళ్ళకుండా ఆయన కటాక్షంలో ముందుకు నడుచుటకు సిద్ధపడదాం. మరి స్నేహితులారా, అటువంటి గొప్ప ధన్యకరమైన జీవితంలో మనం ముందుకు నడుచుటకు దేవుడు తన కృపను, తన సహాయాన్ని మనకందరికీ అనుగ్రహించాలని కోరుకుంటున్నాను. మా స్నేహితులారా, ఈ సమయంలో ప్రత్యేకంగా మీ అందరికీ నా హృదయపూర్వకమైన కృతజ్ఞతని నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మరి ఈ మధ్యన వచ్చిన సబ్స్క్రైబర్స్ అందరిని బట్టి మీకు నా హృదయపూర్వకమైన వందనాలు. నన్ను ప్రేమించి మీరు సబ్స్క్రైబ్ చేస్తున్నారు. అదేవిధంగా మా కామెంట్స్ కూడా దాదాపు పెడుతున్నారు, లైక్స్ ఇస్తున్నారు. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు నేను చెల్లించుకుంటున్నాను. మరి ఇంకా కూడా దయతో మరి ఈ యొక్క ఛానల్ను మీరు చూసి వాక్యం విని
మరి సబ్స్క్రైబ్ చేస్తారని నమ్ముతున్నాను. నన్ను ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తారని నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్. థ్యాంక్ యూ.